Hello and welcome to Big TV special story. Air India 173 crash. Pilot తప్పిదం కాదు, కుట్ర కోణం. ఒక్కో వీడియో బయటకు వస్తున్న కొద్దీ విమానం క్రాష్ అంశంలో కొత్త థియరీలు బయటకు వస్తున్నాయి. ప్రతి ఫుటేజ్ కొత్త అనుమానాలను రేకెత్తిస్తుంది. ఒక్కో విశ్లేషణ ఇంకేమైనా జరిగిందేమో అనే అనుమానాలను కలిగిస్తుంది. ఇంతకీ ఏం జరిగింది? ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ రొటీన్ ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సి ఉంది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయిపోయింది. 625 అడుగుల ఎత్తుకు చేరుకోగానే పైలట్ నుంచి మేడే కాల్, క్షణాల్లోనే రాడార్ నుంచి మాయం. బిగ్ బ్లాస్ట్. అన్ని అనుమానాలే. కుట్ర కోణం ఉందా, ప్రమాదమా? క్లారిటీ లేదు. గత వారం క్రాష్ సైట్ని ఇన్వెస్టిగేట్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కీలకమైన బ్లాక్ బాక్స్ని స్వాధీనం చేసుకుంది. రెండో కీలకమైన ఆధారమైన కాక్పిట్ వాయిస్ రికార్డర్ కూడా అక్కడే దొరికింది. ఇంతకీ మిస్టరీ వీడుతుందా? 300 మందికి పైగా ప్రాణాలు పోయిన దుర్ఘటనకు సంబంధించి ఒక్క క్లూ అయినా దొరుకుతుందా? కర్టిస్ రైట్ హనీవెల్ కంపెనీలు తయారు చేసిన ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ అత్యంత తీవ్రత గల వేడి, సముద్రంలో నీటి పీడనం లాంటి పరిస్థితులను తట్టుకునే విధంగా టైటానియం లాంటి లోహాలతో తయారు చేస్తారు. ఇంతకీ చివరి 30 సెకండ్లలో ఏం జరిగింది? ఆ క్షణంలో ఫ్లైట్లోని వార్నింగ్ లైట్, అలారం, అలర్ట్, పైలట్లు చేసిన ప్రతిదీ ఇందులోనే నిక్షిప్తమైంది. ఇక ఇదే సమయంలో మరో వీడియో, అందులోనే ఫ్లైట్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అందరూ చూశారు. ఇందాక అనుకున్నట్లుగానే రకరకాల ఊహాగానాలు, వాదనలు, థియరీలు. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ స్టీవ్ అంతగా క్లియర్గా లేని ఈ ఫుటేజ్ని టెక్నాలజీ సాయంతో ఎన్హాన్స్ చేశారు. చిన్న అనుమానం, జూమిన్ చేసి మీరు చూడండి. సరిగ్గా విమానం కాక్పిట్ కింద భాగంలో ఒక చిన్న డాట్, అదే RAT ర్యామ్ ఎయిర్ టర్బైన్. విమానం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆటోమేటెడ్గా యాక్టివేట్ అయ్యే ప్రొఫెలర్ ఇది. సామాన్యంగా 2 ఇంజన్లు ఫెయిల్ అవుతున్నప్పుడు లేదా హైడ్రాలిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రమే ఇది యాక్టివేట్ అవుతుంది. అందరూ చెప్తున్నట్టుగా ఇది థియరీ కాదు, కంటికి కనిపిస్తున్న నిజం. ఇక స్టీవ్ అనుమానిస్తున్నట్లు RAT నిజంగానే చివరి నిమిషంలో యాక్టివేట్ అయిందా? ఘటనకు సరిగ్గా సెకండ్ల ముందు క్యాబిన్లో లైట్స్ అన్ని బ్లింక్ అవ్వడం తాను చూసినట్టుగా ఈ ప్రమాదంలో బయటపడ్డ ఒకే ఒక వ్యక్తి చెప్తున్నాడు. RAT యాక్టివేషన్కు ఇది కూడా ఒక సంకేతం అంటారు స్టీవ్. ఇక పైలట్ కూడా థ్రస్ట్ నాట్ అచీవ్డ్ అనే తన చివరి మెసేజ్ పంపాడు. ఇది ఖచ్చితంగా ఇంజన్ ఫెయిల్యూర్ వల్లే జరిగిందనేది మాత్రం స్టీవ్ వాదన. సో వాట్ నెక్స్ట్? అదే నిజమైతే ఏం జరగబోతోంది? 2 బ్లాక్ బాక్సులు డీకోడ్ చేయడానికి కనీసం 20 రోజులు పడుతుంది. ఆ తర్వాత అయినా ఇది ఇంజన్ ఫెయిల్యూర్ వల్ల జరిగిన తప్పిదమేనని బోయింగ్ కంపెనీ అంగీకరిస్తుందా? ఖచ్చితంగా అంతర్జాతీయంగా వచ్చే ఒత్తిడి వల్ల అసలు నిజాలు ఎప్పుడు బయటికి రావన్నది చాలామంది వాదన. కానీ ఈ RAT థియరీని చాలా దగ్గరగా ఏవియేషన్ కమ్యూనిటీ వాచ్ చేస్తోంది. ఆల్ రైట్, ఈ ప్రమాదాన్ని నివారించగలిగే వాళ్ళమా? ఇది అసలు ప్రశ్న. ఎస్ అంటున్నారు ఏవియేషన్ ఎక్స్పర్ట్స్. ఎలా? హనీవెల్, ఫోర్డ్, రోల్స్ రాయ్స్, బ్లూ డేటా థ్రెడ్స్ లాంటి అత్యాధునిక టెక్నాలజీని వీళ్ళంత త్వరగా అందుబాటులోకి తేవాలంటున్నారు. ప్రమాదం జరిగిన దానికంటే చాలా ముందే అతి చిన్న తప్పిదాన్ని కూడా పసిగట్టగలిగే AI టెక్నాలజీ వీటిలో ఉంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎమర్షాట్ స్విఫ్ట్ బ్రాడ్బ్యాండ్ సేఫ్టీ టెక్నాలజీ ద్వారా రియల్ టైంలో కాక్పిట్లో పైలట్ ఏం చేయాలనే దానిపై కూడా సమాచారం ఇస్తారు. సరే, ఇంతటి టెక్నాలజీ ఉంది, దాన్ని ఎందుకు ఇంకా అమలు పరచలేదనే డౌట్ మీకు రావచ్చు. ఏవియేషన్ సేఫ్టీ అనే అంశం కేవలం టెక్నాలజీ మీదే ఆధారపడదు. బడ్జెట్, పాలసీ, అకౌంటబిలిటీతో పాటు గ్లోబల్ కోఆపరేషన్ లాంటి అంశాలే అత్యాధునిక AI టెక్నాలజీని ఏవియేషన్లో ఇప్పటికీ వినియోగించకపోవడానికి కారణమంటున్నారు ఎక్స్పర్ట్స్. ఆ విమాన ప్రమాదానికి సంబంధించిన అనేక అంశాలు ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయాలు. ఈ విషయాలే మేము మీకు ఫ్యాక్ట్ చెక్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం మీద బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా కొన్ని కోణాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది, వాటిని మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనా ఇప్పుడు అందరూ కోరుకుంటుంది ఒకటే, అత్యంత భద్రత కలిగినటువంటి విమాన ప్రయాణాలే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. సాంకేతిక కారణాలే కావచ్చు, మానవ తప్పిదాలే కావచ్చు, కానీ భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకూడదు. భవిష్యత్తులో ఏవియేషన్ అనేది చాలా సులువుగా, చాలా సౌకర్యవంతంగా ఉండే అంశంగా మారాలి. ఎందుకంటే విమాన ప్రమాదాల గురించి తలుచుకుంటేనే ఒక్కొక్కరు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి, విమానాల్లో ప్రయాణించాలంటేనే భయపడుతున్న పరిస్థితి. కానీ రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా అంటే సాంకేతిక అంశాల పరంగా
ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి పూర్తి స్థాయిలో విమానాల నిర్వహణ కానీ వాటి మెయింటెనెన్స్ కానీ వాటి భద్రత సంబంధించి కూడా ఆలోచిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవనేది సుస్పష్టం. ఇక ఇలాంటి ఘటనలకు సంబంధించి నిపుణుల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.